మనం రోజూ చూసే 0 నుండి 9 వరకు అంకెలున్నాయి కదా, అవి కేవలం లెక్కించడానికి ఉపయోగపడే గుర్తులు మాత్రమేనా? లేకపోతే వాటి వెనుక ఇంకేమైనా ఉందా? మన ప్రపంచాన్ని, మన ఆలోచనలని శాసించే ఒక శక్తివంతమైన భాష దాగి ఉందా? సరే, ఈరోజు మనం ఈ సింపుల్గా కనిపించే నంబర్ల వెనుక ఉన్న అసాధారణమైన శక్తి గురించి తెలుసుకుందాం. ఈ ఒక్క మాట మొత్తం ఈ చర్చకి పునాది వేస్తుంది. అంటే చూడండి, ఒకప్పుడు మనం వాడుకోవడానికి తయారుచేసుకున్న ఒక సాధనం ఇప్పుడు మనల్నే ఎలా కంట్రోల్ చేస్తుంది? ఈ టెన్షన్ని అర్థం చేసుకోవడమే మన ఈ ప్రయాణం. అయితే ఇక్కడ మనకు ఒక ప్రశ్న వస్తుంది కదా, కేవలం 10 గుర్తులు ఈరోజు మన సమాజాన్ని నడిపించే స్థాయికి ఎలా ఎదిగాయి? ఈ చారిత్రక రహస్యాన్ని ఛేదించే ప్రయత్నంలోకి అడుగుపెడదాం. సరే, మరి కథలోకి వెళ్తే అంతా మొదలయింది ఒక విప్లవాత్మిక ఆవిష్కరణతో. అదే ఈ 10 అంకెల సిస్టమ్. అది జరిగింది మన భారతదేశంలోనే. క్రీస్తు శకం 9వ శతాబ్దానికి ముందే ఈ కొత్త భాషకు బీజం పడింది. ఇది మానవ మేధస్సు గతిని మార్చేసిన ఒక హిస్టారికల్ మూమెంట్ అన్నమాట. టెక్నికల్గా చెప్పాలంటే ఇవి కేవలం అంకెలు కాదు, దీన్ని ఒక గణిత లిపి అనొచ్చు. దీన్ని ముఖ్య ఉద్దేశం ఒక్కటే, సమాచారాన్ని అంటే డేటాని చాలా ఎఫిషియెంట్గా ప్రాసెస్ చేయడం. మరి ఈ లిపి ప్రయాణం కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మన భారతదేశంలో పుట్టి అరబ్బుల చేతిలో ఇంప్రూవ్ అయ్యి యూరప్ ద్వారా ప్రపంచమంతా వ్యాపించింది. అందుకే మనం వాటిని అరబిక్ అంకెలు అని పిలుస్తున్నా వాటి మూలాలు మాత్రం మన దగ్గరే ఉన్నాయన్నమాట. సరే, ఇప్పుడు చూద్దాం. ఒకప్పుడు కేవలం లెక్కల కోసం వాడిన ఈ లిపి ఈరోజు ఏకంగా ప్రపంచాన్ని నడిపించే ఒక ప్రధాన భాషగా ఎలా మారింది? ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు మన చుట్టూ ఉన్న ప్రతి వ్యవస్థ, గవర్నమెంట్లు, పెద్ద పెద్ద కంపెనీలు, సైన్స్, ఇలా అన్నీ కూడా ఈ సంఖ్యల భాష మీదే ఆధారపడి నడుస్తున్నాయి. అంటే ఇది ఎంతలా విస్తరించిందో ఆలోచించండి. కేవలం వస్తువులనే కాదు, ఆలోచించండి. పేదరికం, ఆనందం, చివరికి మన నిజాయితీని కూడా, ఇలాంటి సున్నితమైన విషయాలను కూడా మనం అంకెలుగా మార్చేస్తున్నాం. ఎందుకంటే వాటిని అంకెలుగా మార్చినప్పుడే కదా మనం వాటిని కొలవగలం, కంట్రోల్ చేయగలం. ఈ గణిత భాష లేకపోతే ఐన్స్టీన్ సాపేక్షతా సిద్ధాంతంలాంటి ఆలోచనలు మన మెదడులో పుట్టేవి కావేమో. అంటే చూడండి, ఇది కేవలం మన ఆలోచనల్ని రికార్డ్ చేయడమే కాదు, కొత్త ఆలోచనల్ని పుట్టిస్తుంది. అంటే అసలు విషయమేంటో తెలుసా? మన తెలివితేటలు కేవలం మన మండలోనే లేవు. మన ఆలోచనా విధానంలో ఒక ముఖ్యమైన భాగం కాగితం మీదో, బ్లాక్బోర్డ్ మీదో, ఇప్పుడు మన కంప్యూటర్ స్క్రీన్ల మీదో జరుగుతోంది. చెప్పాలంటే ఈ సంఖ్యల భాష మన మెదడుకి ఒక ఎక్స్టెన్షన్ లాంటిది. ఇక్కడితో కథ అయిపోలేదు, మరో పెద్ద మలుపు తీసుకుంది. ఈ భాష యంత్రాల కోసం ఇంకా సింపుల్గా మారడం మొదలుపెట్టింది. 10 గుర్తుల నుండి కేవలం 2 గుర్తులకి 0, 1 అంతే. ప్రపంచంలోని మొత్తం సమాచారం, మనం వినే సంగీతం, చూసే సినిమాలు, చివరికి నేనిప్పుడు మాట్లాడుతున్న ఈ మాటలు కూడా అన్నీ కేవలం ఈ 2 అంకెల కలయికగా మారిపోవడం. ఇది నిజంగా ఒక అద్భుతం. కానీ ఇక్కడే ఒక చిక్కు వచ్చిపడింది. మన ఫీలింగ్స్, మన కలలు, మన అనుభవాలు, ఇవన్నీ ఈ బైనరీ భాషకి అస్సలు అర్థం కావు. కంప్యూటర్లకు అర్థమయ్యేది కేవలం ఒక్కటే, డేటా. మరే దీని పర్యవసానం ఏంటో తెలుసా? చాలా లోతైనది. కంప్యూటర్లు మన భాషను నేర్చుకోవట్లేదు. మనమే కంప్యూటర్ల భాష అయిన ఈ అంకెల రూపంలో ఆలోచించడం, మనల్ని మనం ఎక్స్ప్రెస్ చేసుకోవడం నేర్చుకుంటున్నాం. సరే, ఇప్పుడు మనం ఎక్కడ మొదలుపెట్టామో మళ్ళీ అక్కడికే వస్తున్నాం. ఈ కథ ఒక సర్కిల్ని పూర్తి చేసుకోబోతోంది. ఈ మొత్తం ప్రయాణం తర్వాత ఇప్పుడు ఈ వాక్యాన్ని మళ్ళీ చదివితే దాని అర్థం మరింత లోతుగా, బహుశా కొంచెం భయంకరంగా కూడా అనిపిస్తుంది కదా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అదేనండి ఏఐ అనేది ఈ కథకి ఒక తార్కికమైన కొనసాగింపు. పూర్తిగా బైనరీ లిపి మీద ఆధారపడిన ఒక కొత్త రకం తెలివిని సృష్టించే ప్రయత్నం. ఒకవేళ ఈ లిపి గనుక మనమీద తిరగబడితే ఏమవుతుందనే భయాన్నే కదా మనం ది మ్యాట్రిక్స్, ది టర్మినేటర్ లాంటి సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో చూసేది. కాబట్టి మనం ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. కృత్రిమ మేధస్సు అంటే ఏఐ ఇలా ఎదుగుతున్న ఈ టైంలో ఈ కథలో అసలు రచయిత ఎవరు?
మనం సృష్టించిన ఈ భాష మన చేతిలో ఒక రచనగానే మిగిలిపోతున్నా, లేకపోతే అదే మనల్ని తిరనరాసే రచయితగా మారుతుందా? దీని గురించి ఆలోచించాలి.